ఒక రాజుగారికి ముగ్గురు భార్యలు ఉంటారు. వాళ్ళల్లో పెద్ద భార్యకి రకరకాల చీరలు నగలు అంటే చాలా ఇష్టం. రెండో భార్యకి రకరకాల ఆహార పదార్థాలు వండించుకుని తినటం అంటే చాలా ఇష్టం. ఇక మూడో భార్య మాత్రం అంత రాజుగారి భార్య అయినా కూడా ఆవిడ చక్కటి సాదాసీదా జీవితం గడుపుతూ దైవభక్తితో ఉండి పిల్లలకి ఏం కావాలో భర్తకి ఏం కావాలో చూసుకుంటూ ఆవిడ అలా ఉంటుంది. ఒకసారి రాజుగారు పొరుగు రాజ్యానికి ఏదో పని మీద వెళ్తూ ఉంటారు. భార్యలు ముగ్గురిని పిలిచి మీకు అక్కడి నుంచి నేను ఏం తీసుకురాను అని అడుగుతారు. పెద్ద భార్య నాకు మంచి చీరలు నగలు పట్టరండి అంటుంది. రెండో భార్య రకరకాల ఆహార పదార్థాలు తీసుకురండి నాకు అని చెప్తుంది. మూడో భార్య మాత్రం నాకు ఏం అక్కర్లేదండి, నాకు అన్నీ లెక్కకు మించి ఉన్నాయి, మీరు సవ్యంగా ఆ పని పూర్తి చేసుకుని తిరిగి రండి, నాకు అదే 10,000 అంటుంది. రాజుగారు అక్కడ మంచి చీరలు నగలు కొంటారు, ఆహారం కొంటారు. ఆయన వెంటనే రాజ్యానికి రాగానే అవి పెట్టెల నిండా తీసుకొచ్చినవి భటుల చేత పెద్ద భార్యకి ఆవిడ కోరిన నగలు అవి పంపించేస్తారు. రెండో భార్యకి ఆహార పదార్థాలు పంపిస్తారు. ఆయన మాత్రం మూడో భార్య దగ్గరకు వస్తారు. వచ్చి అక్కడ చక్కగా ఆవిడ పెట్టిన భోజనం తిని ఆవిడతో పాటు సేద తీరి పిల్లలతో గడుపుతూ ఆయన చెప్తారు, నేను ఇంకా ఎప్పటికీ నీ భవనంలో ఉండిపోతాను అని చెప్పి. ఈ చిన్న కథ, ఈ కథ మనకి ఏం చెప్తోంది అంటే, మనము భగవంతుణ్ణి ఏదన్నా కోరుకునేటప్పుడు మనం కోరుకున్నవి మాత్రమే ఆయన ఇస్తారు. అలా కాకుండా భగవాన్ నువ్వు నాతో ఉండి నన్ను నడిపించు, నాకేం కావాలో నీకు తెలుసు, అవి మాత్రం నాకు ప్రసాదించి నన్ను సవ్యంగా నాతో నువ్వు ఉండి నడిపించు అని కనుక మనం కోరుకుంటే భగవంతుడే మనతో ఉండిపోతాడు. ఇప్పుడు రాజుగారే ఆవిడతో ఉండిపోయిన తర్వాత మొత్తం రాజ్యంలో ఉన్నవన్నీ కూడా రాజుగారివన్నీ కూడా ఆవిడకే వచ్చాయి. అలాగే భగవంతుడు మనతో ఉంటే మనకి అన్నీ అమృతాయి అన్నది ఈ కథలో నీతి. ధన్యవాదములు.